ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ మ్యూజిక్ ఇన్ఫర్టైన్మెంట్ ఛానల్. నేను ప్రీవియస్గా కాస్త మళ్ళీ హెల్త్ ఉండటం వల్ల కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను కరెంట్ అఫైర్స్ గురించి. అయితే ఈ వీడియోస్ చేసేటప్పుడు కొంతమంది హెయిర్ స్టైలింగ్, ఈ గ్రూప్ 2 లీడ్ స్కోర్ ఎంత అని అడగడం కానీ, అండ్ సిపిటీకి వచ్చినప్పుడు నీ దగ్గర ఉన్న డాటాతో కాస్త మళ్ళీ ఇంకో వీడియో చేయమని అడగటం కానీ, లేకపోతే ఎంత స్కోరు కట్ ఆఫ్ వచ్చిందని అడగటం కానీ, తర్వాత కొంతమంది రీసెంట్గా నేను మళ్ళీ యూట్యూబ్లో వీడియో పెట్టడం వల్ల కొంతమంది కాల్ చేసి కూడా అడిగారు నన్ను. అందులో ఒకరైతే గ్రూప్ 2 కట్ ఆఫ్ ఎంత ఉంటుంది బ్రో, ఎప్పుడో అసలే రిజల్ట్ వదిలేయమంటే మరి ఏం పీకడానికి తీసుకున్నావు, ఆ డాటా అంతా అని అడిగారు. ఓకే, సో అవన్నీ అడ్రస్ చేద్దామని చెప్పి ఐ జస్ట్ వాంట్ టు మేక్ దిస్ వీడియో అబౌట్ సేఫ్ స్కోర్స్. అయితే డాటా నా దగ్గర ఒక అరౌండ్ 266 చిల్లర, డాటా నా దగ్గర ఒక అరౌండ్ 260 చేంజ్ పీపుల్ది ఉన్నా సరే, వాళ్ళు చాలామంది మార్క్స్ కాస్త మేము ఇన్ఫ్లేట్ చేసి రాసాము అక్కడని అయితే చెప్పారు. నేను రియల్గా ఆస్పిరెంట్స్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అప్పుడు కానీ, మెడికల్ ఎగ్జామ్ అప్పుడు కానీ తీసుకున్నప్పుడు వాళ్ళే ఒక 2-3 మార్క్స్ 5 మార్క్స్ వరకు మేము ఇన్ఫ్లేట్ చేసాము, అంటే అక్కడున్న దాన్ని బట్టి మాకు అంటే మా స్కోర్ కాస్త తక్కువ అయినట్టు అనిపిస్తుందేమో అన్నట్టు ఇన్ఫ్లేట్ చేయడం కానీ, అలాగా వాళ్ళే ఇన్ఫ్లేట్ చేసామని కూడా చెప్పారు మనం గ్రూప్ 2కి సిపిటీకి వెళ్ళినప్పుడు. సో దాంట్లో ఏంటంటే నేను ఒక 3-4 మార్క్స్ తీసేసి ఇది నేను సేఫ్ స్కోర్ అని నమ్ముతున్నాను. అంటే ఈ జనరల్కి 195, 191 బీసీకి అండ్ ఆల్ కేటగిరీస్ ఉంటాయి ఇందులో. అయితే 191 వచ్చిన వాళ్ళు సేఫ్ అని మేల్కి, అండ్ 192 ఈడబ్ల్యూఎస్, ఎస్సీకి 186, ఎస్టీకి 170. అండ్ ఐ మెట్ ఏ ఫీమేల్ హూ సెడ్ 160 ఎస్టీ. సో ఆ స్కోర్స్ అన్నీ నేను కన్సిడర్ చేసుకున్నప్పుడు నా దగ్గర ఉన్న డాటాతో ఇవి సేఫ్ స్కోర్స్ అని నేను నమ్ముతున్నాను. అండ్ చాలామంది ఇన్ఫ్లేట్ చేసి చెప్పారు 200 దాటిన వాళ్ళు ఒక 300 చేంజ్ అయితే ఉండొచ్చు, 300-350 వరకు ఉండొచ్చు. మేబీ ఐ డోంట్ నో వాళ్ళు ఇన్ఫ్లేట్ చేశారో, లేకపోతే బబుల్ మిస్టేక్స్ ఉన్నాయో, లేకపోతే వాళ్ళు జెన్యున్గానే వచ్చాయో, ఐ హ్యావ్ నో ఐడియా. ఇది స్కోర్స్ నేను కలెక్ట్ చేశాను కాబట్టి డాటా నన్ను కొంతమంది అడిగారు కాబట్టి ఐఎమ్ జస్ట్ డూయింగ్ దిస్. ఇవి మేల్కి అండ్ దీ స్కోర్స్ ఫీమేల్కి ఉంటే సేఫ్ అని ఐఎమ్ అజ్యూమింగ్. నా దగ్గర ఉన్న ఈ 260 పీపుల్ డాటాతో, వెరీ లిమిటెడ్ డాటా బట్ జెన్యూన్ డాటా నేను అనుకుంటున్నాను. అందులో కూడా కాస్త తగ్గించాను, అండ్ దీంట్లో కూడా కాస్త ఇంకా లోవర్గా ఉండే అవకాశం అయితే ఉంది మార్క్స్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఐ డోంట్ నో, నా దగ్గర ఉన్న డాటాకి అయితే నేను ఇదే చెప్పగలుగుతాను. సో ఇదేంటంటే ఏదో ఒక జాబ్ రావడానికి ఈ స్కోర్స్ అన్నీ అట్లీస్ట్ ఏదో ఒక జూనియర్ అసిస్టెంట్ అయినా రావడానికి, ఇంకా ఎగ్జిక్యూటివ్ పోస్టులు వాటికైతే ఇంకాస్త ఎక్కువే ఉండొచ్చు. ఏదో ఒక జాబ్ రావడానికి మనం ఏం ఫీల్ అవుతామంటే ఏదో ఒక జాబ్ రావాలని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ కట్ ఆఫ్ వీడియోస్, ఈ సేఫ్ స్కోర్ వీడియో అనమాట. అంతే. తర్వాత నేను రీసెంట్గా మనకి డిఎస్సి రిజల్ట్ అయితే ఇచ్చారు. అందులో జనరల్ ర్యాంకింగ్ లిస్టు, వాళ్ళ కేటగిరీ లిస్టు అన్నీ అయితే పెట్టారు. మనకు కూడా అలాగే పెడితే చాలా బాగుంటుంది, మనకి ఆ మైండ్ హెక్ జరగకుండా ఉండేది. ఈ మెంటల్ స్ట్రెస్ మనం ఏపీపీఎస్సి డిలే చేయడం వల్ల జరుగుతుంది. అండ్ కోర్ట్ కేసు ఏమో అది జరుగుతుంది, దాని గురించి అయితే మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ హ్యాపెన్స్. ఈ 2000 చేంజ్ పీపుల్లో ఓన్లీ 1000 మందికే ఆర్ 900 చేంజ్ పీపుల్కే జాబ్ వస్తుంది, అదే రియాలిటీ. అయితే ఈ డిఎస్సి నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు, టీచర్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళు మేబీ మన గ్రూప్ 2లో జూనియర్ అసిస్టెంట్ వస్తే జాయిన్ అవ్వకపోవచ్చు. చాలామంది డిఎస్సి వాళ్ళు అయితే సెలెక్ట్ అయినట్టు అక్కడికి వచ్చినప్పుడు కూడా చాలామంది చెప్పారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు. సో వాళ్ళకైతే September 5th ఎలాగో జాయినింగ్ డేట్ ఉందనుకుంటా. సో వాళ్ళని ఏం చేస్తారో, వాళ్ళు ఒకవేళ అన్విల్లింగ్గా లేకపోతే మళ్ళీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళని తీస్తారో లేదో కూడా తెలీదు. ఆ తర్వాత ఈ గ్రూప్ 2 రిజల్ట్ రావడానికి ముందే గ్రూప్ 1 రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అది వచ్చిన తర్వాతే గ్రూప్ 2 రిజల్ట్ అయితే వస్తుంది. మనం ఈ సెప్టెంబర్ లాస్ట్ వీక్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలామంది
ఈ వీక్ ఈ మంత్ ఆగస్ట్ లాస్ట్ వీకే వస్తుందని చెప్పారు. బట్ ఇంకా గ్రూప్ 1 రిజల్ట్ అయితే రాలేదు. సో అండ్ ఈ స్పోర్ట్స్ పర్సన్ సంబంధించి ఇంకా దానికి సంబంధించి రిజల్ట్ కూడా రాలేదు. సో దానికోసం మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ అనుకోవచ్చు. ఆ లోపే వస్తే రావచ్చు. తొందరగా వస్తే మనకు కాస్త మైండ్ రిలీఫ్ ఉంటుంది. ఆ జిఆర్ఎల్ ఇస్తే కాస్త ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. తర్వాత మనకి అరే 1 మార్కులో పోయింది, 2 మార్కులో పోయింది అని అయితే అలా అయినా చెప్పుకోవచ్చు. చాలామంది రియల్ స్కోర్స్ అయితే ఎవరు కరెక్ట్గా అయితే చెప్పలేదని నా ఒపీనియన్. ఇప్పుడు నేను చెప్తున్నాను నాకు 183 జోన్ 2 SC మెయిల్ అని. మీలో ఎవరన్నా నిజంగా నాదే లీ స్కోరు అని నేను అనుకుంటున్నాను, అందుకే నేను భయపడుతున్నాను నాకు వస్తుందో రాదో అని చెప్పి అన్న వాళ్ళు నిజంగా జెన్యున్గా ఉంటే కామెంట్ చేయండి. దాన్ని బట్టి చాలామందికి ఓకే వాళ్ళు అంచనాకు వస్తారు. అలా చాలామంది చేయరు. బట్ ఇదే రియాలిటీ. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్. నా ఒపీనియన్ ప్రకారం, నేను తీసుకున్న డాటా ప్రకారం ఇదే సేఫ్ స్కోర్ అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ రీసెంట్గా ఇంకా కొంతమందికి ఫర్దర్గా సిపిటి ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నట్టున్నాయి. సెప్టెంబర్ 14 ఎలాగో దానికి సంబంధించి కొంత మెటీరియల్ నెక్స్ట్ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.